ప్రతి ఒక్కరికి ఆస్వాదింపబడాలి, ఉన్నతంగా దీవించబడాలి, ఇచ్చేవాడిగా ఉండాలి, పైవాడిగా ఉండాలి, తలగా ఉండాలని చెప్పి చాలా మంది ఆశ కలిగి ఆశీర్వాదం కోసం ఉంటారు ప్రేమ దేవుని బిడ్డరా. అయితే సామెతల గ్రంథం 10వ అధ్యాయము 6వ వచనంలో ఇలాగూ రాయబడ్డది, నీతి మంతుని తల మీదకి ఆశీర్వాదం వచ్చునంట. ఆమెన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీతి మంతునికి అని రాయబడ్డది. హల్లెలూయా. ఎవరు ఈ నీతి మంతులు? యేసు క్రీస్తు ప్రభు రక్తం చేత కడగబడిన బిడ్డలన్నీ నీతి మంతులుగా దేవుడు తీర్చినాడు. ఆమెన్. అలాంటి వారి మీదకి ఆత్మీయ ఆశీర్వాదం, ఆరోగ్య ఆశీర్వాదం, ఆర్థిక ఆశీర్వాదం, అన్ని రకాల ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఇంకా నువ్వు నీతిమంతురాలుగా తీర్చబడలేదా? అయితే గొప్ప శుభవార్త, యేసు క్రీస్తు ప్రభు నిజమైన దేవుడు, రక్షకుడు, నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు. నువ్వు గనక రక్షణ పొందితే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడతావు. ఈ వాక్యంలో నా కృప నీ మీద దిగి వచ్చి నిన్ను నడిపించును గాక. ఆమేన్.